నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా వట్టినవలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ శిక్షణా సంస్థలో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 157 మంది డ్రైవర్, ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, ఏ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ పోరాటం చేశారో ఆ ఆకాంక్షలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో విద్యార్థులకు ఎదురుచూపులే మిగిలాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చడం ఆరంభించిందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. వారిలో 483 మంది ఫైర్మెన్ కూడా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్నారని అన్నారు. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తూ ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామని అన్నారు. నిరుద్యోగ యువత నిరసనలు వ్యక్తం చేయవలసిన అవసరం లేదన్నారు. మంత్రులు అందరూ అందుబాటులో ఉంటారని, నిరుద్యోగులు తమ సమస్యలను వారికి విజ్ఞప్తి చేయాలని కోరారు. అవి తీర్చే విధంగా ఉంటే తప్పకుండా పరిష్కరిస్తానని, మీ రేవంత్ అన్నగా మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.